నా సొంత తల్లి, నా జన్మనిచ్చిన తల్లి భయపడింది. మనకెందుకని? ఎవరో బయట వాళ్ళు చేయాలి. ఎప్పుడంటే బాధ్యతలు ఎవరు మనకెందుకు? నన్ను బయట వాళ్ళు చేయాలి సమస్యలన్నీ. మనం ఎందుకు చేయగలం ఉంటారు? ఏ తల్లి అయినా అనుకునే తన కొడుకు బాగుండాలి, కానీ మిగతా కొడుకులు కష్టపడాలి. నేనన్నా నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా అమ్మా? ఎక్కడో మారుమూల బార్డర్స్లో సైనికులు మన కోసం చచ్చిపోతూ ఉంటే ఇక్కడ కూర్చోబెట్టి ఇంత మాత్రం కూడా మనం చేయలేమమ్మా. మన సైనికులు చచ్చిపోతుంటారు చలికి, లడాఖ్లోను, ఇంకోటి చైనా బార్డర్లోను, పాకిస్తాన్ బార్డర్లో. మనం చేయాలమ్మని మా అమ్మని ఒప్పించాను కదా మాటతోటి. తల్లి మా అమ్మ నన్ను మళ్ళీ దేశ ప్రజలకు దత్తత ఇచ్చేసింది. మా అమ్మ, ఇది నా బిడ్డ కాదు, వీడి దేశానికి సంబంధించిన వాడు. అంటే మా అమ్మ నోట్లో నుంచి ఆ మాటలు రావడానికి మీరు ఊహించుకో, 2003 నుంచి 2018కి మొన్న మా ఆఫీస్కి వచ్చినప్పుడు 2003 నుంచి 2018 దాదాపు 1.5 దశాబ్దం పట్టింది నా సొంత తల్లి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించడానికి. నువ్వు బాగుండాలి, నువ్వు దేశానికి సంబంధించిన వ్యక్తివి, సమాజానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు కుటుంబాన్ని, నీది పెద్ద కుటుంబం, నీది